ఇప్పటికే అగ్రరాజ్యమైనటువంటి అమెరికా విధించిన 50% సుంకాలతో సతమతమవుతున్నటువంటి భారతదేశం మీద మరో పిడుగు పడబోతోందా? ఇప్పుడు ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపాలని G7 దేశాలు భారత్ని చైనాని లక్ష్యంగా చేసుకొని అడుగులు వేయబోతున్నాయా? అందులో భాగంగానే అగ్రరాజ్య అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడికి G7 దేశాలు తలొగ్గి ఇప్పుడు భారత్పై చైనాపై పన్నులు పెంచేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఈ నేపథ్యంలోనే ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. దానికంటే ముందు అసలు G7 దేశాలు అగ్రరాజ్యమైనటువంటి అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఆయన తీసుకొస్తున్నటువంటి ఒత్తిడికి ఎందుకు తలొగ్గి ఇప్పుడు భారత్ చైనాల మీద సుంకాలను పెంచాలనేటువంటి నిర్ణయానికి వచ్చారు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. భారత్ చైనాలపై మరిన్ని సుంకాలు అంగీకరించిన G7 దేశాలు ఇప్పటికే అమెరికా విధించినటువంటి 50% సుంకాలతో సతమతమవుతున్నటువంటి భారతదేశం మీద మరో పిడుగు పడబోతోంది. ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేందుకు భారత్ చైనాలను లక్ష్యంగా చేసుకోవాలని G7 దేశాలు భావించినట్లుగా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. ఇక భారత్ చైనాలపై పన్నులు విధించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొస్తున్నటువంటి ఒత్తిడికి G7 దేశాలు తొలగినట్లుగా సమాచారం అందుతోంది. భారత్ చైనాలపై సుంకాలను పెంచేందుకు G7 దేశాలు సూచనప్రాయంగా అంగీకరించినట్లుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇక G7 దేశాలు ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చాయి అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకుంటే కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా G7 దేశాల భాగస్వాములు. ఈ దేశాల ఆర్థిక మంత్రులు శుక్రవారం రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారు మాట్లాడుకోవడం జరిగింది. ఈ సమావేశంలో వారి మధ్య సుంకాల విధింపునకు సంబంధించినటువంటి చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధం ముగింపునకు నిజంగా భారత్ కనుక కట్టుబడి ఉంటే రష్యా దగ్గర నుంచి భారత్ చమురుని కొనుగోలు చేసేది కాదు. సో ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాన్ని ఆపేందుకు నిజంగా భారత్ కట్టుబడి లేదు అంటూ ఆయన పరోక్షంగా చెబుతూనే ఆ నేపథ్యంలోనే భారత్ చైనాలపై సుంకాలు విధించాలి అంటూ కూడా అమెరికా ట్రెజరీ కార్యదర్శి అయినటువంటి స్కాట్ బెసెంట్ ఆయన G7 దేశాలకైతే పిలుపునివ్వడం జరిగింది. ఇప్పటికే భారత దిగుమతుల మీద అమెరికా భారీ సుంకాలను విధిస్తున్న మాట మనకి ఆయన తెలియజేశారు. అయితే నిజంగా చెప్పాలంటే తొలత అగ్రరాజ్యమైనటువంటి అమెరికా భారత దిగుమతుల మీద 50% సుంకాలు విధించింది. ఆ తరువాత భారతదేశం రష్యా దగ్గర నుంచి చమురును కొనుగోలు చేస్తుంది. ఆ ఆర్థిక లావాదేవీలతో రష్యా ఉక్రెయిన్ మీద మరింతగా విరుచుకుపడుతుంది అంటూ ఇప్పుడు ఈ అగ్రరాజ్యమైనటువంటి అధ్యక్షుడు భారతదేశం మీద అదనపు సుంకాలను విధించేటువంటి ప్రయత్నం చేశాడు. అదనపు సుంకాలలో భాగంగా తొలుత విధించినటువంటి 25%కి మరో 25% జోడించి మొత్తంగా ఇప్పుడు అమెరికా భారత దిగుమతుల మీద 50% సుంకాలను విధిస్తూ ఉంది. అమెరికా ఒత్తిడి మేరకు భారత్ చైనాలపై సుంకాలు విధించేందుకు ఆయా దేశాలు అంటే G7 దేశాలైనటువంటి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా ఇప్పుడు ఆ G7 దేశాలు భారత్ మీద చైనా మీద సుంకాలు విధించేందుకు సిద్ధమైనట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు G7 దేశాలకు సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఈ సుంకాలకు సంబంధించి రాలేదు. ఒకవేళ ఆయా దేశాలు కూడా సుంకాల పెంపునకు సిద్ధపడితే భారత్కు మరింత క్లిష్ట పరిస్థితులు తప్పవు అనేటువంటి అంచనాను అభిప్రాయాన్ని అయితే కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంతర్జాతీయ నిపుణులు అయితే వస్తూ ఉన్నారు. సో నిజంగా ఇది భారత్పై మరో పిడుగు లాంటి వార్తగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే భారతదేశ దిగుమతుల మీద అమెరికా పెద్ద ఎత్తున సుంకాలను విధిస్తూ ఉంది. 50% సుంకాలను మనం కడుతూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే G7 దేశాలైనటువంటి కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, యునైటెడ్ కింగ్డమ్, యునైటెడ్ స్టేట్స్ ఈ G7 దేశాలు కనుక మన మీద సుంకాలను మరింతగా పెంచాలని నిర్ణయం కనుక తీసుకుంటే అది భారతదేశం మీద మరో పిడుగు పడేటువంటి అవకాశం అయితే ఉన్నట్లుగా కొంతమంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సతమతమవుతున్నటువంటి భారత్ మీద ఇది నిజంగా మరింత క్లిష్ట పరిస్థితులు తీసుకొచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది అనేటువంటి
విశ్లేషణలు అయితే అందజేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.